వీడవాడు పిల్లల కొమ్మేలాగున్నాడు. భం భం భగోళా 2 రోజుల నుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు స్వామి. నీ అవ్వ నేను బాగానే ఉన్నాను కదే. భం భం భగోళా ఏదో ఒకటి చేసి ఆ గాలిని పోగొట్టు స్వామి. ఇంటికి పద, నీకు పోకూడదు గాలి. భం భం భగోళా. తల్లి మీ ఆయనకి యక్షిని సోకింది. ఇప్పుడు ఎలా స్వామి? ఈ తాయెత్తు తీసుకొని పక్కింటోళ్ళకి కట్టు తల్లి. ఇదంతా నమ్ముతావా? యక్షిని గిక్షిని ఏంది ఇదంతా? నమ్ముతా. నేను యూట్యూబ్ లో చూసా యక్షిని నాకన్నా అందంగా ఉంటది. ఫస్ట్ ఆ తాయెత్తు పడేస్తున్నావా లేదా? భగోళ స్వామి చెప్పారు పక్కింటోళ్ళకి కట్టాలంట. అన్నయ్య చెప్పు చెల్లమ్మా. మా అన్నయ్యవి కదా? అవునరా, నువ్వు మా చిట్టి చెల్లివి. రాఖీ కట్టలేదు, ఇప్పుడు కట్టచ్చా అన్నయ్య? అన్నా కట్టించుకోవద్దు, పడే. నువ్వు గమ్మునా ఉండు ఫస్ట్. నా చెల్లి ఉరితాడు కట్టినా నేను సంతోషంగా కట్టించుకుంటా. నువ్వు కట్టమ్మా. నీ సావు నువ్వు